హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వర్షం అయితే 3 డేస్ నుంచి రోజు తప్పించి రోజు అయితే పడుతూ ఉందండి. ఉదయం వస్తే మళ్ళీ సాయంత్రం, సాయంత్రం వస్తే ఉదయం, నైట్ ఇలా పడుతూ ఉందన్నమాట. అయితే కొద్ది వర్షం వచ్చేసరికి నాన్నకైతే చలేసేస్తుంది, మంట ఏమంటాడు. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 7:30, 8 అవుతుందన్నమాట నైటు. తినేసి పడుకున్నాక మంట ఇయ్యమ్మ అనేసి లేపారన్నమాట. సరే అని చెప్పేసి అయితే మంట అయితే వేస్తున్నాను. అయితే నాన్న పడిపోయాడండి, మా ఇంటి దగ్గర పడిపోయాడు. మొన్న వల్ల వేయించాను కదా దారి దగ్గర, అది తన్నుకొని అయితే పడిపోయాడు అన్నమాట. డస్ట్ మిస్సు, లేదంటే కన్ను పోను. అయితే కన్ను పక్కన తగిలిందనమాట. అప్పుడైతే నేను లేను, కన్ను పక్కన తగిలింది, అలాగే పైన కూడా తగిలేసింది. అయితే నేనైతే ఆవురు మేపడానికి వెళ్ళిపోయాను. అటు నుంచి వచ్చా చూసానన్నమాట. బ్లడ్ అయితే బాగా వచ్చేసింది. అందుట్లో ముఖం కూడా చూశారు కదా, పొంగిపోయిందనమాట. అయితే ఇంక ఈ టైంలో అయితే డాక్టర్స్ ఏమో ఉండరు కదా, ఇంజెక్షన్ అయితే వేయించలేదు. సరే అని చెప్పేసి ఇక్కడ ఒక ఆకు ఉంటుందండి. ఆకు అయితే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. మెడిసిన్లా పనిచేస్తుంది. చేయి తెగిపోయినా, ఇలా దెబ్బలు తగిలిలా, కాలిపోయినా సరే వెమ్మట అయితే మేము ఈ ఆకైతే నూరైతే పెట్టుకుంటాము. దాని పసరు కూడా వేసుకోవచ్చు. ఒంటి మీద పుండ్లు అవుతాయి కదా, వాటికి కూడా మనం పసరు వేసుకుంటే కనుక బాగా అయితే తగ్గుతుంది. నేను ఎక్కువ అయితే గడ్డి కోసేటప్పుడు చేయిలు అయితే కోసుకుంటాను. తెగిన వెంటనే అయితే ఈ ఆకు పసరు అయితే వేసుకుంటే మటస్ రోజు కల్లా దెబ్బ అనేది మాని పెట్టేస్తుంది. అంత బాగా పనిచేస్తుంది అనమాట. మనం హాస్పిటల్కి వెళ్ళిన మెడిసిన్ కంటే ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. అయితే ఈసారితో మా నాన్న ఇది 5వ సారో 4వ సారో పడిపోవడం. ఎందుకంటే అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాడు అన్నమాట. తాగినప్పుడు పడిపోతాడు, నార్మల్గా బీపీ డౌన్ అయినప్పుడు కూడా పడిపోతాడు. అయితే ఇలా జరిగింది. అయితే మంట అయితే వేస్తున్నాను. ఏదో ఒకటి అంటూ ఉంటాడు అన్నమాట సరదాగా. మంట వేసుకున్నప్పుడు అయితే చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాము. జోకులు అవి వేస్తూ ఉంటాడు. మా అక్క వాళ్ళ పిల్లల కోసం అదైతే మాట్లాడుకుంటాం అన్నమాట. అప్పుడు నవ్వుకుంటాం. పిల్లలు సరదాగా మాట్లాడతారు కదా, అవైతే చెప్పి మా నాన్న అయితే నవ్విస్తాను. అయితే పుల్లలు కూడా వర్షానికి అయితే తడిసిపోయినాయి, అసలు ముట్టుకోవట్లేదండి బాబు. ఏదేమైనా సరే మాత్రం మంట అయితే వెయ్యాలి, లేకపోతే అసలు ఊరుకోడమాట. చలేసేస్తుందని చెప్తున్నాడు. సరే అని చెప్పేసి ఇంకా అలా ట్రై చేస్తూనే ఉన్నాను. అసలు ఎన్ని పుల్లలు కొట్టానంటే, అగ్గు పుల్లలు అన్ని పుల్లలు కొట్టాను. అగ్గుపెట్టి అయిపోతుంది కానీ మంట మాత్రం ఎలగట్లేదు అంటున్నాడు. సర్లే, ₹2 అగ్గిపెట్టి కోసం ఎందుకు అలా అయిపోతావు, రోజుకి 200 తాగుతావు కదా అనేసి అలా మాట్లాడుకుంటున్నాం. అయితే ఇల్లంతా పొగ అయిపోయిందండి బాబు, చూడండి. నాకైతే కాసేపు అయితే ఊపిరాడదు. మా నాన్నకి చలేసేస్తుంది, నాకేమో గాలి ఇదనమాట. కళ్ళ నీళ్ళు వచ్చేసి ఊపిరి ఆడట్లేదు అంటున్నాడు. ఇప్పుడు నేను నవ్వుతున్నాను కానీ దోమలు పోతాయిలే అమ్మా, ఏం అవ్వదు అంటున్నాడు అన్నమాట. అయితే వర్షానికైతే మా ఇల్లు కారిపోద్దండి. షెడ్ పైన రేక్ అయితే పగిలిపోయింది. వాటర్ అయితే ఇన్ని వచ్చినాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.